జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆందోళనలతో ఆ రాష్ట్ర సర్కార్ దిగి వచ్చింది. జేఎస్ఎస్సీ, సీజీఎల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా సీఎం సోరెన్ ప్రకటించారు. టీడీపీఎల్ నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేసింది. అటు 2014 నుంచి పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించారు సీఎం సోరెన్. సీఎం ప్రకటనతో విద్యార్థుల సంబరాలు మిన్నంటాయి. రైట్, జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనకి ప్రభుత్వం దిగి వచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి అటు విద్యార్థులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రాంచీతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా విద్యార్థులు 24 రోజులకు పైగా నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ముఖ్యంగా జేఎస్ఎస్సీ, సిజిఎల్ పరీక్షను రద్దు చేయడంతో పాటు సిబిఐ విచారణ జరపాలి, పారదర్శక నియామక వ్యవస్థను అమలు చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఆందోళనకారులతో పలుమార్లు చర్చలు కూడా జరపడం జరిగింది. ఈ రోజు కూడా మరోసారి మరో విడత చర్చలు నిర్వహించింది. రాష్ట్ర కేబినెట్ దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అనేది చెప్పొచ్చు. జేఎస్ఎస్సీ అదేవిధంగా సిజిఎల్ పరీక్షను రద్దు చేయడంతో పాటు కొన్ని ఇతర నియామక పరీక్షలను కూడా రద్దు చేస్తూ నియామక విధానంలో సంస్కరణలు తీసుకొస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు ఆనంద సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకా జేఎస్ఎస్సీ కార్యాలయంలో సిఐడి సోదాలు నిర్వహించి పరీక్షల అవకతవకలకు సంబంధించిన అంశం పైన విచారణను వేగవంతం చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అయితే ఒకవైపు విద్యార్థులతోటి చర్చలు జరుపుతూ మరోవైపు ఈ జేపీఎస్సీకి సంబంధించిన అవకతవకలు అదేవిధంగా జేఎస్ఎస్సీకి సంబంధించిన అవకతవకల పైన విద్యార్థులతోటి ఒకవైపు చర్చలు, మరోవైపు ఇన్వెస్టిగేషన్ రెండింటినీ కూడా గత కొద్ది రోజులుగా కూడా ఇటు జార్ఖండ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి రాంచీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఉద్యోగులు విద్యార్థులు ఈ నిరసన 24 రోజులకు పైగా కొనసాగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అని చెప్పొచ్చు. మరి విద్యార్థుల డిమాండ్లకు ప్రభుత్వం దిగొచ్చిందనే పరిస్థితి అయితే ఉంది. ఓకే గోపి.